హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్. బరువు తగ్గాలనుకునే వాళ్ళు చక్కగా తినగలిగిన కూరట సొరకాయ అండి. ఈ సొరకాయతో నేను కొంచెం చాలా వెరైటీలు చేశాను. దీనిలో క్యాలరీస్ తక్కువ, వాటర్ ఎక్కువ ఉంటుంది. వెయిట్ లాస్కే కాదండి, హెల్త్కి చాలా మంచిది, మనకి గట్ హెల్త్కి కూడా. చూద్దాం ఏం చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నది సొరకాయ పెరుగు పులుసు అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సొరకాయలో మనకి మంచి క్యాలరీస్ ఉంటాయండి. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా పనికొస్తుంది. ఈ సొరకాయను అనేక విధాలుగా నేను ట్రై చేస్తూ ఉంటాను. ఈ రకరకాల వీడియోలు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. దీంతో వడలు చేస్తున్నాను, కూర చేస్తున్నాను, అలాగే దోశ చేస్తున్నాను. ఈరోజు పెరుగు పులుసు చేస్తున్నాను. ఒక కాయను తెచ్చుకుంటే మనం 4-5 రకాలుగా వాడుకోవచ్చు. ఆ ఫుల్ వీడియోని చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి. ఎక్కువ హెల్తీ రెసిపీసే ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేశాక బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్తీ రెసిపీస్ వస్తాయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం, అలాగే లైక్ చేయటం అస్సలు. లేత సొరకాయ అండి. ఇది మా టీచర్ గారు ఒకరు చక్కగా పైన మిద్ది పైన పండిస్తున్నారంట. దీనిలో కెమికల్స్ ఏవి కలపకుండా చక్కగా పండిస్తున్న కూరగాయ అన్నమాట ఇది. ఈ సొరకాయని ఒక ముక్క తీసేసుకొని దీంతో మనం ఈరోజు పెరుగుతో వెరైటీగా చేసుకుందాం. దాన్ని చూడండి ఎంత లేతకాయ. ఇది కొంచెం గుచ్చితేనే మనకు తోలు తెలిసిపోతుందండి. కాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాం. పెరుగు పులుసు చేయాలి అంటే కూడా విడిగా ముందు కుక్కర్లో ఉడికించి పెట్టుకోవాలండి. లేదనుకోండి తురుముకోనైనా చేసుకోవచ్చు. తురిమి చేసామనుకోండి దాన్ని తిరగమాతలో మనం కొంచెం వేయించేసుకొని పెరుగులో కలుపుకోవచ్చు. ఇలా ముక్కల పచ్చడి చేసేటప్పుడు కొంచెం ఉప్పు చల్లి దీన్ని కొంచెం బాగా కుక్కర్లో మూత పెట్టి ఉడికించేసామనుకోండి, వాటర్ కూడా ఎక్కువ లేకుండా ఉడికించాలి. మనకు జనరల్గా సొరకాయలోనే వాటర్ ఉంటుంది. ఇది మూత పెట్టేసి మనం కుక్కర్లో పెట్టి ఉడికించేసేద్దాం. ఒక 2-3 విజిల్స్ వచ్చితే చాలండి. ఊరికి మెత్తబడిపోతుంది. సొరకాయ పెరుగు పులుసుకి సొరకాయ ముక్కలు ఉడికించి పెట్టుకున్నాను. టొమాటో, ఉల్లిపాయ, అలాగే కొత్తిమీర, కరివేపాకు, పెరుగు రెడీగా పెట్టేసుకున్నామండి. దీనికోసం మనం ఇప్పుడు చక్కగా పోపు పెట్టేసేసుకుందాం. పోపు గిన్నె పొయ్యి మీద పెట్టేసేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, దాంతోపాటు ఒక 2 మెంతులు కూడా వేసేసుకోండి. దీనిలో కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే కరివేపాకు, ఉల్లిపాయలు, ఇది కొంచెం వేగాక నేనైతే టొమాటో వేస్తానండి. చాలా మంది వేయరు. ప్రతి దానిలో నాకు టొమాటో ఉంటే ఇష్టం. అందుకని పప్పుల్లోనైనా, పచ్చళ్ళలోనైనా, కూరలోనైనా టొమాటోలు కూడా వేసేస్తాను. ఇవి కొంచెం బాగా వేగాయి అనుకున్నాక మనకు ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నామండి. ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసి ఉడికించేసాము. ఇదంతా ఉడికేసింది. ఇప్పుడు మనం కొంచెం దీనిలోనే కారం, ఒక చిటికెడు కారం వేస్తున్నాను. మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటే కారం అక్కర్లేదండి. దానిలోనే కొంచెం వేయించి పొడి కొట్టుకున్న జీలకర్ర పొడి. ఇది ఆరోగ్యానికి మంచిది, చక్కగా డైజెషన్కి మంచిది. ఇక అంతా కలిపేసేసుకొని స్టవ్ ఆపేసేసుకుందాం. దీనిలో ఉప్పు వేసాం కాబట్టి పెరుగులో ఉప్పు అనేది మనం చూసి వేసుకోవాలండి. చక్కగా రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు దీన్ని మనం పెరుగులో కలుపుకోవాలి. ఎప్పుడు కూడానండి పెరుగులో కలుపుకునేటప్పుడు వేడిగా ఉన్నప్పుడు మాత్రం కలుపుకోకూడదు. పెరుగులో కలుపుకోవాలి అంటే కొంచెం చల్లబడినివ్వండి. ఇక స్టవ్ ఆపేసేస్తున్నాను. స్టవ్ ఆపేసేసి కొంచెం చల్లబడ్డాక మాత్రమే మనం పెరుగులో కలుపుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఇక మనం పెరుగులో కలిపేసేసుకుందాం. చెప్పాను కదా ముందుగానే మనకి
ఉప్పు అనేది మనం వేసుకుంది చూసుకొని వేసేసుకోండి. నేనైతే చాలా తక్కువ వాడుకుంటాను, అసలు పెరుగులో అయితే విడిగానే ఉప్పు వాడను. ఇది పెరుగు పులుసు కాబట్టి జస్ట్ కొంచెం చిటికెడు వేసి సొరకాయ ముక్కల్లోనే ఉడికించేసాను. ఇంకా పెరుగు పులుసు రెడీ అయిపోయిందండి. చక్కగా దీనిలో కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం. అది నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. నా చిన్నప్పుడు నచ్చేది కాదండి, పెద్ద అయిన తర్వాత ఒక్క కూరలోనైనా కొత్తిమీర లేకుండా వండటం లేదు. చిన్నప్పుడు కొన్ని టేస్ట్లు అలా ఉంటాయి, నా వాసన నాకు సహించేది కాదు. ఇప్పుడు మాత్రం కొత్తిమీర లేకుండా వంట ఎలా చేయను అనిపిస్తుంది అనమాట. చూసారు కదా, మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టేలా సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చు. మీకు నచ్చింది అనుకోండి, తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఉంటానండి మళ్ళీ. చూశారు కదండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. ఇలా సొరకాయ కాదండి, బీరకాయతో పొట్లకాయతోటి ఇలా వెరైటీగా మనం చేసుకోవచ్చు. క్యారెట్ తోటి, బీట్రూట్ తోటి కూడా, పెరుగుతోటి. పెరుగు ప్రోబయాటిక్ కాబట్టి దీనిలో ఏది కలిపినా మనం వేడి మీద కాకుండా చక్కగా కలిపేసుకొని ఇలా కర్రీ చేసేసుకుంటే పెరుగు తినని వాళ్ళకి కూడా మనం కూరలాగా ఇది పెట్టేసేయచ్చండి. చూస్తారు. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.